పొలిటికల్ సర్కిల్లో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఏం చేసినా వార్తల్లో ఇట్టే నిలిచిపోతారు. కేడర్ లీడర్ అనే తేడా లేకుండా కలిసిపోతారు. తాజాగా ఓ సీన్ మళ్ళీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరి నేత ఏంటి అని కదా ఇప్పుడు చూద్దాం. మల్లారెడ్డి పాలిటిక్స్ ఫాలో అవ్వని వారికి కూడా ఆ పేరు చెబితే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఎలా మాట్లాడతారు అన్నది ఎప్పుడు ఇంట్రెస్టింగే. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మల్లారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆ మధ్య కేసీఆర్ కి షాక్ ఇచ్చినట్లే బెంగళూరులో ప్రత్యక్షమై పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ లో చేరకుండా మౌనం పాటించారు. తాజాగా మల్లారెడ్డి చేష్టలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యవహారం చూస్తే ఈసారి బీజేపీలోకి వెళ్లిపోతారేంటి అనిపిస్తోంది. బీజేపీ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను మల్లారెడ్డి పలకరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కండ్లకోయలోని ఓ ఫంక్షన్ లో ఈటెల రాజేందర్ ఎదురుపడగానే మల్లారెడ్డిలో జోష్ కనిపించింది. అన్నా, మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావంటూ ఈటెలను కౌగిలించేసుకున్నారు. అంతటితో ఆగకుండా మా అన్నతో ఓ ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరటం పొలిటికల్ సర్కిల్స్ లో బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈటెల రాజేందర్ తో మల్లారెడ్డి ఎందుకంత ఆప్యాయంగా మాట్లాడారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య బెంగళూరులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తో భేటీ కాగానే మల్లారెడ్డి ఇక హస్తం గూటికి వెళ్లిపోతారని అంతా భావించారు. కానీ ఎవ్వరి ఊహకి అందకుండా అట్లాగే బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు మల్లన్న. అయితే కొంతమంది మాత్రం అప్పుడంటే పరిస్థితులు వేరు, ఇప్పుడు సీన్ వేరు అంటున్నారు. మల్లన్న ఖచ్చితంగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లున్నారని జోస్యం చెప్తున్నారు. దేశంలో మోదీ మానియా కొనసాగుతున్న వేళ బీజేపీలో చేరటమే బెటర్ అన్న నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చినట్లుగా విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ కేడర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనసు మారిందా, కేసీఆర్ కి మరో షాక్ ఇవ్వబోతున్నారా అని చర్చించుకుంటున్నారట.